హరి ఓం తత్సత్ జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతా దేవతాయ నమ. భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్ర విభాగ యోగములో 22వ శ్లోకాన్ని కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. ఉపద్రష్టాతు మంతా చ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరః. ఈ దేహమునందు ఉన్న ఆత్మ వాస్తవగా పరమాత్మయే. అతడు సాక్షిభూతుడగుట వలన ఉపద్రష్ట అనియు, యథార్థ సమ్మతమిచ్చువాడుగుట వలన హనుమంత అనియు, అన్నింటినీ ధరించి పోషించువాడు అగుట వలన భర్త అనియు, జీవరూపములో భోక్తనియు, బ్రహ్మాదులకును స్వామి అగుట వలన మహేశ్వరుడనియు, శుద్ధ సచ్చితానంద ఘనస్వరూపుడవుట వలన పరమాత్మ అనియు పిలువబడుతున్నాడు. పరమాత్మ ఇంద్రియాలకి అతీతమైనటువంటి పరమాత్మ సాక్షిభూతుడు. పరమాత్మ ఏమిటంటే, పరమాత్మ అనేది అంశమే జీవాత్మ. ఈ జీవాత్మ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఈ జీవాత్మ ప్రకృతితో సంబంధం పెట్టుకోవడం వల్ల ఈ మాయలో చిక్కుంటున్నాడు. ఈ దేహమందు ఉండటం వల్ల ఆత్మ వాస్తవంగా పరమాత్మయే. మనం అందరం కూడా పరమాత్మ స్వరూపులమే, జీవాత్మ రూపంలో ఉన్నాం. ఈ ప్రకృతితో కలిసినంత కలియటం వల్ల జీవాత్మలు అయ్యాము. ఈ మాయను ఎప్పుడైతే జయించామో, ఈ గుణాతీతులకు ఎవరైతే వారు సాధన చేసి గుణాలకు అతీతులుగా ఉంటారో వారు పరమాత్మలో అంశములో ఉంటారు. పరమాత్మ తాలూకు అంశమే మనందరం కూడా. కాబట్టి ఏ జీవిని చూసినా సరే ప్రతి జీవిలో కూడా పరమాత్మ ఉంది. పరమాత్మ తాలూకు అంశమే జీవాత్మ అని మనం ప్రతి ఒక్కరిని చూసి కూడా భావం చేసుకోవాలి. ఆయనే మనకి భర్త, భోక్త, భరించేవాడు, మనల్ని పోషించేవాడు ఆ పరమాత్మ. కాబట్టి మనం నిరంతరం కూడా భగవన్నామస్మరణ చేస్తూ భగవంతునే గతిగా మనం నమ్ముకొని ఉండాలి. భగవంతుడి శక్తి వల్లే ఈ ప్రపంచం కూడా నడుస్తుంది. కాబట్టి ఈ గుణాలు కూడా నడుస్తున్నాయి. ఈ సర్వ ప్రపంచం యావత్ విశ్వం కూడా, సమస్త జీవరాశులు కూడా ఈ పరమాత్మ శక్తి వల్లనే పోషించబడుతున్నాయి. ఆ పరమాత్మ అందరిలో కూడా పరమాత్మ శక్తి ఉంది. కాబట్టి మనం ఏ జీవిని చూసినా సరే పరమాత్మగా భావిస్తూ వారిని మనం ద్వేషించకుండా ప్రతి ప్రాణి యందు ప్రేమ, దయ, కరుణ కలిగి ఉండి ఎవరైతే వారు ఒక ఆత్మభావంతో ఉంటారో వారు పరమాత్మని చెందుతారు. ఆ విధంగా మనం పరమాత్మ భావంతో ఉండాలని కూడా పరమాత్మ కృష్ణ పరమాత్ముడు తెలియజేస్తున్నారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.